హలో వాసంతి వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వెరైటీగా ఒక కవర్ చూపిస్తాను. ఇంకెందుకు అక్కడ వచ్చాక చూడండి, మీకే తెలుసు. ఎక్కువ ఆయిల్ వేస్తూ ఉన్నాను, చేస్తా వెరైటీగా చేస్తా. వెరైటీ అంటే ఏవో కాదండి, అవి తెల్లబాయల పులుసు. తెల్లబాయలు పొట్టు ఒలిసి అన్ని పాయలు తీసి ఉడకబెట్టేసి పసుపు వేసి ఉడకబెడతాం. చిట్టుకు పసుపు వేసి ఉడకబెట్టి వాటిని మెత్తగా చల్లారబెట్టి పిసికైనా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంత నల్లగా కొట్టేసుకోవచ్చు. ముద్ద చేసి ఆడ పెట్టుకొని ఉన్నాను. పేస్టు ముందు తిరగమాత పెట్టేసేసుకున్నాం అనుకో హ్యాపీగా వచ్చేస్తుంది వైండింగ్. అందుకని చేసేసుకున్నాము. తెల్లబాయల పులుసు చేసుకుందాం అనుకున్నాం. తెల్లబాయల పులుసులో ప్రోడీన్ పొడి మరీ చిన్నది పెట్టారు కట్లేదంతా. అందుకని కొద్దిగా మెంతులు పులుసు కాబట్టి వేయాల, మరి ఎక్కువ వేసుకుంటే చేదు. అందుకని మెంతులు వేసాను. ఆ మెంతులు పటపట అంటే పటపట అంటుంది. ఆవాలు కూడా వేసేసాను. అవి ఇంకా జాస్తిగా పటపట అంటాయి. కరివేపాకు వేసేస్తున్నాను. వెంటనే ఎర్రగడ్డలు పులుసు కాబట్టి ప్రోడక్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. పెద్ద గడ్డలు 2 కోసి పెట్టినా 1 గడ్డ దాకా వేసేసాను. వేసేసరికి చింతపండు పులుసు తీసి పెట్టుకునేస్తాను. ఓకేనా? చింతపండు వేసేసానంతా. టమాటాలు ఉడకబెట్టేస్తున్నాను, అన్నీ తీసి పెట్టేస్తాను. చిటికెడు పసుపు వేసాం. సరిపోతుంది. రుచిగా చేసుకున్న ఉప్పు వేయకపోతే కూర బాగుండదు. అందుకని 1 గ్లాసు పొడి చాలు. ఇవాళ ఎందుకో తెల్లబాయల పులుసుతో తినాలనిపించింది. మీ అంకుల కోసం ఉల్లగడ్డలు వేసి తీగూర వండి పెట్టేశాను. అమ్మాయి ఉల్లగడ్డ తీగూర చేసేసాను. సాంబార్ వండేసాను. ఇదిగో తెల్లబాయలు ఉడికిచ్చి పసుపు వేసి ఉడికిచ్చి ముద్ద చేసి పెట్టేశాను. ఇవి పొక్కు ఒలిసి పెట్టి తెల్లబాయలు ఇంత ముద్ద చేసి పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే పులుసు ఉడికాక టమాటాలు వేసేసేయాలి పులుసుతో పాటు. కానీ ఉడకబెట్టున్నాను కాబట్టి ఆడే పెట్టుడే వేసేస్తాను. ఇప్పుడు తెల్లబాయలు ముద్ద వేస్తాను, పులుసు దించబోయేటప్పుడు వేస్తాను అనమాట. ఈలోపు నేను టమాటాలు ఉడకబెట్టేసాను కాబట్టి అగో అటుకెళ్ళిపోతున్నాయి. అందుకని పిసిగేసేసి ఉడకబెట్టేస్తున్నాను కాబట్టి ముందుగానే ఉల్లగడ్డ తీగ ఉడకబెట్టాలి కాబట్టి పెద్దకాయలు 3 ఉడకబెట్టేసాను. 1.5 కాయ దాంట్లో వేసా ఉల్లగడ్డ కూరలో, 1.5 కాయ దీంట్లో వేసేసాను. అడిగి పులుసు ఉడికిద్ది. చిక్కబడిపోయినా ఇప్పుడు తెల్లబాయలు. ఇది తెల్లబాయలు పులుసు వేసేస్తున్నాను. తెల్లగడ్డ వేసేసి ఇది ఈ తెల్లపాయల పులుసు బాలింతలు తినొచ్చు, జ్వరం వచ్చిన వాళ్ళు వేసుకొని తినొచ్చు, జ్వరం వచ్చిన వాళ్ళకి కిడ్నీలో అయినా వేసి పెట్టచ్చు. ఈ తెల్లపాయల పులుసు
మళ్ళీ వచ్చేసి మా గిరిసిగడ్డలు తిన్నాం. అంటే గిరిసిగడ్డలు అంటే కొందరు చిలకడ దుంపలు అంటారు వాటిని లేక చిలకడ దుంపలు అనేది గిరిసిగడ్డలు తెలీదు అంటే నాకు. అవి తిన్నావు నడుము నొప్పమ్మ, చాంగడ్డలు తిన్నావు నడుము నొప్పమ్మ అంటారు. ఈ పులుసు తింటే అటు వాతపు నొప్పులన్నీ పోతాయి అన్నమాట. ఇది నెలకు ఒకసారైనా మా అమ్మ తనీగా చేసి పెట్టద్ది. నేను మా అత్తగాడ కాపురం చేయలేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసే వంటలే చూసి చేస్తున్నా. మా అత్త వేరుగానే ఉంటుంది, ఎప్పుడు మాకు ఉండదు. అందుకని నేను ఎప్పుడు ఊరిగానే మా ఆయన నేనే ఉంటాము. అందుకని అన్నీ మా అమ్మ అని చెప్తుంటాను, ఎందుకంటే నేర్పించింది ఆవిడే కాబట్టి. అది నెలకు ఒకసారి అన్న మటుకు ఇది పని చేసి పెట్టద్ది. దీంట్లో రకాలు కూడా చేసి పెట్టద్ది. అంటే ఏదో వేయించి పోసదొట్టింది అవి ఇప్పుడు చేయాలంటే కష్టంలే. తయారు చేయాలి, అన్నీ సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది, సూపర్. మూత పెట్టేస్తాను. చామగడ్డలు కాదు, దీన్ని ఏమంటారు, తెల్లబాయల పులుసు. తెల్లబాయల పులుసు ఇలా చేసుకొని ఇలా వేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. అన్నంలో తింటే అదుర్సు. అన్నంలో తినేవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. ఇది అన్నంలో బాగుంటుంది, నాకు ఇష్టం. నేను మటుకు నెలకి ఒక్కసారి కాదు కానీ 2 సార్లు చేసుకుంటాం. అబద్ధం ఎందుకు చెప్పాలి, చాంగడ్ల పులుసు ఇష్టం, అది మటుకు నెలకి 3-4 సార్లు చేసుకుంటాం. తెల్లబాయి పులుసు వాతానికి మంచిదంటారు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పెరుగన్నాలు తిని, చిలకడ దుంపలు, గిరిసిగడ్డలు తిని, ఉల్లగడ్డలు తిని అని అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది వారానికి ఒకసారి తిన్నా ఆరోగ్యం. బాలింతలు తినచ్చు, అన్నంలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు. బాలింతలకి జ్వరం వచ్చిన వాళ్ళకి అన్నంలో ఇడ్లీలో వేసి పెట్టచ్చు, ఆరోగ్యానికి మంచిది. టేస్ట్గా సూపరు. తిన్నవాళ్ళు వదిలిపెట్టరు, నేను తింటాను. అన్నంలో పట్టుకు అదుర్సు. మేము సావలే తింటున్నాం కాబట్టి ఒక మరిగింతానే వేసుకోవాలి కూరలు కాబట్టి, కూరలు పట్టుకు మరిగింతానే చేస్తాం. సాగులు పట్టుకు 1.5 నవటాకు, అంతకు ఎక్కువ వేయం. ఆయన అంత తింటాడు, నేను అంత తింటాను. నేను 3 సార్లుగా తింటా, ఆయన ఒకేసారి తింటాడు అంతా. అందుకని అది కూడా చిన్న దమ్మలు పెట్టుకుంటాడు. పెద్ద పార్సల్ తీసా బాగుంటాయి, నా ఎక్కడ ఫ్రెండ్లు చూపించాలంటే అందరూ చెప్తుంటాడు అనమాట. తినపోయి తీసా తినిపించి మీరు తగ్గతారు, తినండి తినండి వండించి ఎత్తుకోపోతారు. వాళ్ళు అట్నే అంటారు. 20% ప్యాకెట్లు కూడా తీసుకుంటారు, తినరు. ఎవరు తినరు, నేనే తినేది. అందుకని మా ఆయన నన్నే ఎక్కువగా మెచ్చుకుంటున్నాడు. నోరెత్తకుండా తింటాను, బాగుంటుంది. అట్టొంది ఇట్టొంది నేను తినలేను ఆ కూర ఏమన్ను, ఆనందంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో కూరలు మరి ఎన్ని వేసుకొని తినచ్చు. డాక్టర్లు చెప్తుంటారు కదా, కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి, సూపర్గా ఉంటుంది. భలే ఉంది. అందుకని తినేస్తాను, సూపర్గా ఉంటుంది. తినే వాళ్ళకి తెలుసు కూర ఎంత బాగుంటుందో తెల్లబాయల పులుసు. మా ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.